నమస్తే అండి. మనం పాలిటీ ఈ ఎపిసోడ్‌లో ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ డిస్కస్ చేస్తున్నాము. నేను లాస్ట్ ఎపిసోడ్‌లో ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్‌లో ఎలక్షన్స్‌కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రీసెంట్‌గా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనౌన్స్ అయినాయి కాబట్టి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్ ఎగ్జామ్స్‌కి. అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అడిగే స్కోప్ ఉంటుంది. అయితే మనం ఈ ఎపిసోడ్ ఎలక్టోరల్ కాలేజ్ ఫర్ ద ప్రెసిడెంట్ డిస్కస్ చేసుకుంటూ మొదలు పెడదాం. ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటిది? ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఒక ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికలలో ఓటు వేసే హక్కు ఉన్న వారినందరినీ ఎలక్టోరల్ కాలేజ్ అని అంటారు. సో, ఒక ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉన్న వారందరూ ఎలక్టోరల్ కాలేజ్. ఉదాహరణకి లోక్‌సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. లోక్‌సభ ఎలక్షన్స్ ఒక కాన్స్టిట్యుయెన్సీకి జరుగుతున్నాయి. ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓటు వేసే హక్కు ఉన్న వారందరూ ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు ఓటర్లుగా నమోదై ఉండాల. వాళ్ళందరినీ మనం ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ అని అంటాం. అలాగే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్. కాబట్టి ఎలక్టోరల్ కాలేజ్‌లో ఎవరొస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడుగుతారు. అయితే ఇది ఎప్పుడైనా మనము ఉట్టి ప్రెసిడెంట్ చూసుకోవద్దు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కలిపి చూసుకుంటే బెటర్. ఎందుకంటే కామన్ క్వెషన్స్ వస్తాయి. ప్రెసిడెంట్‌కి ఎవరుంటారు? ఉపరాష్ట్రపతికి ఎవరుంటారు? రాష్ట్రపతికి ఆల్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్. ఎలక్టెడ్ అన్న పదం ఇంపార్టెంట్. ఎందుకంటే నామినేటెడ్ ఎంపీస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ జేయరు. ఎమ్మెల్యేల విషయానికొస్తే ఇప్పుడు మనకి నామినేటెడ్ ఎమ్మెల్యేస్ లేరు. ఆంగ్లో ఇండియన్స్‌ని ఇప్పుడు నామినేట్ జేయట్లేదు. వైస్ ప్రెసిడెంట్‌కి ఆల్ ఎంపీస్. ఆల్ ఎంపీస్ అన్నప్పుడు ఎలక్టెడ్ ఒస్తారు. నామినేటెడ్ కూడా వస్తారు. నామినేటెడ్ వీళ్ళందరికీ ఓటు వేసే హక్కుంది. అంటే కామన్‌గా ప్రెసిడెంట్‌కి, వైస్ ప్రెసిడెంట్‌కి ఓటు వేసే హక్కు ఎలక్టెడ్ ఎంపీస్‌కుంటది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యేస్ ఓటు వెయ్యరు. ఎమ్మెల్యేలకి ఓటు వేసే హక్కు ఉండదు. ఇక్కడ ఎక్సెప్షన్స్ అంటే ఎవరు పాల్గొనరు అని అడిగినప్పుడు ఎమ్మెల్సీస్, నామినేటెడ్ ఎంపీస్ పాల్గొనరు. నామినేటెడ్ ఎంపీస్ ఉండరు. ఎమ్మెల్సీస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నామినేటెడ్ ఎంపీస్ మరియు ఎమ్మెల్సీస్ ఉండరు. ఇక్కడికొచ్చేసరికి ఎక్సెప్షన్ ఎవరు అంటే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్. ఎందుకు అంటే స్టేట్స్ పార్టిసిపేట్ చేయవు కాబట్టి ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్‌కి హక్కు ఉండదు. ఓటు వేసే హక్కు ఉండదు. ఎలక్టోరల్ కాలేజ్ మీద చాలా సార్లు ప్రశ్నలొచ్చాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రశ్న ఏమి అడగొచ్చు అంటే కామన్ ఈ కింది వారిలో ఎవరు ప్రెసిడెంట్ ఎన్నికలలో, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే హక్కు ఉంటుంది ఎవరికి అని అడగొచ్చు. అది ఎలక్టెడ్ ఎంపీస్. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి నేను మీకు లాస్ట్ దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారన్న దానికి ఒక 3 రాష్ట్రాలని తీసుకొని జనాభా ఆ రాష్ట్రాలలో ఉన్న జనాభా ఆధారంగా ఓటు హక్కుని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దానికి కంటిన్యూటీ ఇది. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అన్నప్పుడు మనం మొత్తం 100% ఓట్లల్లో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే 50% రాష్ట్రాల నుండి రావాలంటే ఎమ్మెల్యేల ఓటు విలువ ఏదైతే ఉంటదో అది 50% ఉండాలి. ఎంపీల ఓటు విలువ 50% ఉండాలి. ఎమ్మెల్యేలు రాష్ట్రాలని రిప్రజెంట్ చేస్తారు. ఎంపీలు ఆహ్, ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే దే రిప్రజెంట్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ. ఇట్లా డివైడ్ చేయాలి. ఇట్లా డివైడ్ చేయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తాము. అయితే ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు. ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేయడం ఇదంతా అవుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఎవరిస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్స్ కండక్ట్ చేసే రైట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటది అంటే ఫస్ట్ ఓటు హక్కు, ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్స్ క్యాలిక్యులేటెడ్. స్టేట్ ఎమ్మెల్యేల ఓటు విలువని ముందు లెక్క చేయాలి. దీనికి ఏం చేస్తారంటే ఒక ప్రిన్సిపల్‌ని వాడతారు. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. గ్రూప్ 1లో దీని మీద మెయిన్స్ క్వెషన్ కూడా అడగొచ్చు. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అని అడగొచ్చు. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీలో ఏమైతదంటే టోటల్
పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాని డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఎలెక్టెడ్ ఎమ్మెల్యేస్ ఇంటూ 1/1000. ఇది ఫార్ములా. ఇట్లా మనం క్యాల్కులేట్ చేస్తాం. ఎందుకు 1/1000 అన్న అనుమానం మీకు రావచ్చు. 1/1000 బేసిక్గా ఎందుకు అని అంటామంటే, మన దగ్గర జనాభా చాలా ఎక్కువ, కోట్లలో ఉంటుంది జనాభా. మనం ఒకవేళ 1/1000 పెట్టకపోతే సంఖ్య చాలా పెరిగిపోతుంది. అందుకనే 1/1000 యూజ్ చేస్తే సంఖ్యను కొంచెం తగ్గిస్తాం, 1/1000 చేస్తాం. ఇది ఒక్కసారి ఇదంతా అయిన తర్వాత మనకిప్పుడు ఈ స్టేజ్లో మనకి ఏమొస్తుందంటే, ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఆఫ్ ఈచ్ స్టేట్. ప్రతి రాష్ట్రం ఎమ్మెల్యే ఓటు విలువ మనం ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తాం. దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టేట్ ఎమ్మెల్యే ఓటు వాల్యూ ఒక స్టేట్ నుండి ఒక స్టేట్కి మారుతుంది. ఎందుకంటే జనాభా సంఖ్య మారుతుంది కాబట్టి ఓటు విలువ కూడా మారుతుంది. అలాగే మొత్తం టోటల్, దీని తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్. ఇది మనం చేయాల్సింది. దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, ఒక్కసారి ఇది క్యాల్కులేట్ చేసినాక థర్డ్ స్టేజ్లో మనము ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీస్ క్యాలిక్యులేటెడ్. ఇది ఎట్లా క్యాల్కులేట్ చేస్తారంటే, దీంట్లో ఒక ప్రిన్సిపల్ వాడతారు, దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ పారిటీ అని అంటాం. ఆఫ్ పారిటీ. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ పారిటీలో ఏమవుతుందంటే, టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ ఓటు విలువలని యాడ్ చేసి దాన్ని డివైడెడ్ బై టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీస్ చేస్తాం. దీంతో మనకి ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీస్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక సైడ్ టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ యాడ్ చేస్తే షుడ్ బి ఈక్వల్ టు టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎంపీస్. దీన్నే నేను ఇంతకుముందు సర్కిల్లో చెప్పినట్టు 50% స్టేట్స్, 50% సిటిజన్స్, ఈ రిప్రజెంటేషన్ రావడానికి ఇది చేస్తాం. సో ఇది థర్డ్ స్టేజ్. ఈ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఎలక్షన్స్ హెల్డ్. ఒక్కసారి ఎలక్షన్స్ అయిన తర్వాత మనం నెక్స్ట్ కోటా క్యాలిక్యులేట్ చేస్తాం. కోటా ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? కోటా క్యాల్క్యులేటెడ్. కోటా క్యాల్కులేట్ చేయడం అంటే ఏంటి అంటే, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. టోటల్ నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ divided by total number of candidates to be elected. ఎంతమందిని ఎలెక్ట్ చేస్తాం? మనం ఉట్టి ఒక్కరినే ఎలెక్ట్ చేస్తాం. టు బి ఎలెక్టెడ్ +1 దీన్ని మనం కోటా సిస్టమ్ అని అంటాం. కోటా క్యాల్కులేట్ చేయాలి. దీని మీనింగ్ ఏంటంటే, మనం ఓట్లు లెక్కించినప్పుడు ఎవరికి కోటా వస్తే వారిని ఎలెక్టెడ్గా డిక్లేర్ చేస్తాం. అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో మీరు గమనించుకుంటే, కోటా వచ్చేసింది కాబట్టి మీరు ఎలెక్ట్ అయ్యారు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. అది కోటా. అయితే దాని తర్వాత మనము వి స్టార్ట్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్.
కౌంటింగ్ ఆఫ్ ఓట్స్‌లో సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ వాడే ఛాన్సెస్ ఉంటాయి. సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్‌ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకి మనకి ముగ్గురు క్యాండిడేట్‌లు కంటెస్ట్ చేస్తున్నారు. ఏ, బి, సి 5గురు ఓటర్లున్నారు. అయితే ఎప్పుడైనా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్‌లో మనం ఒక ఓటెయ్యం. ఓటు స్లిప్ మీద నా మొదటి చాయిస్ వీరు, నా రెండో చాయిస్ వీరు, నా మూడో చాయిస్ వీరు అని చెప్తామంటే ప్రిఫరెన్సెస్ ఇండికేట్ చేస్తాం. మీరెప్పుడైనా ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో ఓటు వేసుంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ నుండి మీకు నేను చెప్పేది అర్థమైతది. అంటే ముగ్గురున్నారనుకోండి, ముగ్గురిలో నాకు మొదటి చాయిస్ నాదెవరో, ఏ నా మొదటి చాయిస్ అనుకోండి. నా రెండో చాయిస్ సి, మూడో చాయిస్ బి. ఇట్లా చాయిసెస్ ఇండికేట్ చేయాలి. అలాగే ఇంకొకరు 3, 1, 2 అన్నారు. 1, 3, 2 అన్నారు. 2, 1, 3 అన్నారు. ఇట్లా వచ్చిందనుకోండి. ఇంకొకరు 3, 2, 1 అన్నారనుకోండి. 5 వోటర్స్. ఇప్పుడు మీరు గమనిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏకి 2 వచ్చాయి. బికి ఫస్ట్ ప్రిఫరెన్స్ 2 వచ్చాయి. కానీ సికి ఒకటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చింది. అందుకనే సి రేస్‌లోంచి బయటికెళ్ళిపోతారు. అంటే ఇంకా ఆయన రేస్‌లో ఉండరు. ఎలక్షన్స్‌లో ఉండరు. అయితే సికి ఎక్కడైతే 1 వచ్చిందో దీన్ని నేను 0 చేస్తాను. ఆయన ఈ రెండో చాయిస్‌ని నేను 1 చేస్తాను. ఈ మూడో చాయిస్‌ని నేను 2 చేస్తాను. దీన్ని సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ అని అంటారు. దీని అర్థం ఏంటి అంటే, మనము ఈ ఈ ఓటుని వేస్ట్ చేస్తలేం. ఈ వ్యక్తి సిని నా ఫస్ట్ చాయిస్ అన్నారు. కానీ సి బయటికెళ్ళిపోయారు కాబట్టి, ఈ వ్యక్తి రెండవ చాయిస్‌ని మనం ఫస్ట్ చాయిస్‌లాగా తీసుకుంటున్నాం. మూడో చాయిస్‌ని మనం రెండో చాయిస్‌లాగా తీసుకుంటున్నాం. దీనివల్ల మెజారిటీ క్లియర్‌గా అర్థమైతది. దీన్ని సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ అంటారు. సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటు కోటా రానప్పుడే వాడతారు. లేకపోతే వాడరు. యూజువల్‌గా ఏమైతదంటే ఆహ్, రాష్ట్రపతి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెంటర్‌లో ఏ పార్టీ రూల్ చేస్తుందో దగ్గర సగం స్టేట్స్‌లలో అదే పార్టీ రూల్ చేస్తది. సో, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఈ స్టేట్స్‌లలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తున్న పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన పార్టీ స్టేట్స్‌లో ఉంటే స్టేట్స్ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తది కాబట్టి వాళ్ళకి ఈజీగా మెజారిటీ వస్తది. సో, సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ వాడడం చాలా రేర్. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. ఏ క్యాండిడేట్‌కి కోటా వస్తుందో వాళ్ళని మనం ఎలక్టెడ్‌గా పరిగణిస్తాం. ఎలక్టెడ్‌గా డిక్లేర్ చేస్తాం. ఇది ఎలక్షన్ సిస్టమ్. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సిస్టమ్ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. ఎందుకంటే మనము 50% స్టేట్స్‌కి ఇవ్వాలి, 50% ప్రజలకి ఇవ్వాలి కాబట్టి ఆ 50% ఓట్స్ ఈక్వల్‌గా డివైడ్ చేసే క్రమంలో ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంటదో అది కొంచెం కష్టంగా ఉంటది అర్థం చేసుకోవడానికి. కానీ మీరు సింపుల్‌గా తెలుసుకోవాలి ఏంటిదంటే ముందు స్టేట్ ఎమ్మెల్యేల ఓటు హక్కుని కాలిక్యులేట్ చేస్తారు. దాని తర్వాత ఒక్కొక్క స్టేట్ ఎమ్మెల్యే ఓటు హక్కులు కాలిక్యులేట్ చేసినాక వాటన్నిటిని యాడ్ చేస్తారు. తర్వాత ఆ మొత్తం ఎంతైతే విలువొస్తదో దాన్ని ఎంపీలతో డివైడ్ చేస్తారు. ఎంపీలతో డివైడ్ చేసినప్పుడు ఎంపీ ఓటు హక్కు విలువ గూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఆర్టికల్ 56 టర్మ్ ఆఫ్ ఆఫీస్. అంటే ఒక వ్యక్తిని రాష్ట్రపతిగా ఎన్నుకుంటే వారు ఎన్ని ఏళ్ళు రాష్ట్రపతిగా ఉంటారు అన్నది టర్మ్ ఆఫ్ ఆఫీస్. టర్మ్ ఆఫ్ ఆఫీస్ వచ్చేసి 5 ఏళ్ళు, 5 ఇయర్స్. అయితే రాష్ట్రపతి ఆఫీస్‌లో వేకెన్సీ ఉండొచ్చా? అంటే ఎప్పుడైనా రాష్ట్రపతి లేని సందర్భం ఉండొచ్చా? అన్న ప్రశ్నకి వేకెన్సీ ఎప్పుడెప్పుడొస్తుంది? ఫస్ట్ కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్. అంటే ఇప్పుడున్న రాష్ట్రపతి టర్మ్ అయిపోతుంది. అప్పుడు కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్ 5 ఏళ్ళు నిండుతున్నాయి. అప్పుడు వేకెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటది. ఆ వేకెన్సీ రాకుండా ఏం చేస్తామంటే న్యూ ప్రెసిడెంట్ ఎలెక్టెడ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్. ఎలెక్టెడ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్. రామ్‌నాథ్ కోవింద్ గారి టర్మ్ అవ్వకముందే టెన్యూర్ 5 ఏళ్ళు కాకముందే కొత్త ప్రెసిడెంట్‌ని ఎన్నుకోవాలి. ఒకవేళ ఏదన్నా సందర్భంలో మనం రాష్ట్రపతిని ఎన్నుకునే పరిస్థితి లేదు, ఎన్నుకోలేదు. అట్లాంటప్పుడు ఉన్న రాష్ట్రపతే వారి టర్మ్ అయిపోయిన తర్వాత గూడా కొత్త రాష్ట్రపతి వచ్చే వరకి కంటిన్యూ అయితారు. వాళ్ళు ఆఫీస్ వెకేట్ జేయరు. ఎందుకంటే రాష్ట్రపతి కంపల్సరీగా ఉండాలి. ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ షుడ్ నెవర్ బి వేకెంట్. అందుకనే ఒకవేళ ఏదన్నా పరిస్థితులలో మనం ఎలక్షన్స్ కండక్ట్ జేయలేకపోతే
ఆ ఎలక్షన్స్ అయ్యే వరకి ఎలక్షన్స్ అయ్యి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునే వరకి ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి కంటిన్యూ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ రెసిగ్నేషన్. ఒకవేళ రిజైన్ చేయాలి అంటే ఎవరికి పంపియాలి రెసిగ్నేషన్? ఒకవేళ రిజైన్ చేయాలి అంటే రెసిగ్నేషన్ లెటర్ వైస్ ప్రెసిడెంట్‌కి పంపాలి. దాని తర్వాత థర్డ్ వచ్చేసి ఇంపీచ్‌మెంట్ ఇప్పుడు నేను చెప్తాను. డెత్. ఒకవేళ రాష్ట్రపతి మరణిస్తే. దాని తర్వాత ఫోర్త్ ఇన్‌వాలిడ్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ సరిగ్గా జరగలేదు. ఎలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణ ఉంటే, ఈ ఆరోపణని మనం సుప్రీం కోర్ట్‌లో చేయాలి. సుప్రీం కోర్ట్ చెక్ చేస్తుందనమాట. ఎలక్షన్స్ వాలిడా? ఇన్‌వాలిడా అని. అది ఇన్‌వాలిడ్ ఎలక్షన్స్. సో, కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్, రెసిగ్నేషన్, డెత్, ఇన్‌వాలిడ్ ఎలక్షన్స్. ఐదోదొచ్చేసి ఇంపీచ్‌మెంట్. ఇంపీచ్‌మెంట్ అన్న పదం మనం ప్రెసిడెంట్‌కి మాత్రమే వాడతాము. ఇంపీచ్‌మెంట్ అంటే రిమూవల్. ప్రెసిడెంట్‌ని ఆఫీస్ నుండి తీసేయడం. దాన్ని మనం ఇంపీచ్‌మెంట్ అని వాడతాం. అయితే మనకి 61 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ ఇంపీచింగ్ ద ప్రెసిడెంట్? ఏ ఆధారం మీద తీసేస్తారో, ఏ ప్రొసీజర్ పాటించి తీసేస్తారు. ఈ 2 మనకి ఇంపీచ్‌మెంట్ కింద ఉంటుంది. గ్రౌండ్స్ వచ్చి వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది చాలా చాలా ముఖ్యమైనది. రాజ్యాంగం ఏమంటుందంటే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు మాత్రమే రాష్ట్రపతిని తీసేయడానికి వీలుంటుంది అని అంటుంది. వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తేనే రాష్ట్రపతిని తీసేయొచ్చు. ఇతర ఏ కారణం తో రాష్ట్రపతిని తీసేయడానికి వీల్లేదు. ఈ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నది ఉట్టి రాష్ట్రపతికి మాత్రమే వర్తిస్తది. అంటే మిగతా ఎవ్వరిని తీసేయాలన్నా మీకు వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్‌ని ఒక గ్రౌండ్ లాగా ఇవ్వరు. మిగతా వాళ్ళని తీసేయడానికి ఇన్‌కెపాసిటీ, మిస్‌బిహేవియర్ ఇట్లాంటివి ఉంటాయి గానీ, వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆధారంగా తీసేయొచ్చు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు తీసేయొచ్చు అని ఉట్టి రాష్ట్రపతికి మాత్రమే రాసుంటుంది. ప్రొసీజర్ ఎక్కడ స్టార్ట్ అయితది, ఎట్లా అన్నది నేను ముందు చెప్పే ముందు, ఈ ప్రొసీజర్ పార్లమెంట్‌లో స్టార్ట్ అయితది. అయితే ఎట్లా ఉంటదంటే, రెజల్యూషన్ ఇంపీచ్ ది ప్రెసిడెంట్ తీసేయడానికి క్యాన్ బీ ఇంట్రొడ్యూస్డ్. ఎక్కడ మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు? ఇన్ ఈదర్ లోక్సభలో అయినా ప్రవేశపెట్టొచ్చు, లేదా రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. అయితే ప్రవేశపెట్టాలంటే ఒక కండిషన్ ఉంటది. ఆ కండిషన్ ఏంటంటే 1/4 మెంబర్స్, 4వ వంతు మెంబర్లు మస్ట్ సైన్ టు ఇనిషియేట్. అసలు దీన్ని మొదలు పెట్టడానికి కూడా 4వ వంతు మెంబర్స్ మస్ట్ సైన్ టు ఇనిషియేట్. ఇది ముందుది. ఈ కండిషన్ ఉంటది. 1/4 మెంబర్స్ మస్ట్ సైన్ టు ఇనిషియేట్. ఎక్కడైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. లోక్సభ గానీ, రాజ్యసభ గానీ. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందంటే, స్టేట్స్‌కి ఏ రకమైన రోల్ ఉండదు. స్టేట్స్ నో రోల్ ఇన్ రిమూవల్. ఎలక్ట్ చేసేటప్పుడు ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేస్తారు. కానీ తీసేసేటప్పుడు స్టేట్స్‌కి ఏ రకమైన రోల్ ఉండదు. ఒక్కసారి అది ఇనిషియేట్ అయిన తర్వాత మస్ట్ బీ అప్రూవ్డ్. హౌస్‌లో అయితే మనము దాన్ని ఇనిషియేట్ చేస్తున్నామో, ఆ హౌస్‌లో అప్రూవ్డ్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్. చాలా చాలా ముఖ్యం. ఈ టోటల్ స్ట్రెంత్ అన్నది ఇంకా ఎవ్వరికీ ఉండదు. ఆఫ్ ద హౌస్. టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్. మొత్తం హౌస్‌లో ఉన్న స్ట్రెంత్ నుండి 2/3 ఒప్పుకోవాలి. ఇంత మెజారిటీ ఇంకా మనం దేనికి వాడం. ఒక్కసారి అప్రూవ్ అయిందనుకోండి, మస్ట్ సెంట్ ఇఫ్ అప్రూవ్డ్. ఒకవేళ అప్రూవ్ కాలే, పాస్ అవ్వలే, అక్కడికది వదిలేస్తారు. ఒకవేళ పాస్ అయితే సెంట్ టు ది అదర్ హౌస్ ఫార్ అప్రూవల్. ఈ అదర్ హౌస్ మస్ట్ అప్రూవ్ విత్ a special majority of 2/3 of total strength. సేమ్ ఇదే మెజారిటీ. కానీ
దానికంటే ముందు ఈ హౌస్ మస్ట్ ఎంక్వైర్, అంటే అసలు ఎందుకు తీసేయాలి ప్రెసిడెంట్‌ని అన్న దాని మీద ఎంక్వైరీ కావాలి. ఎంక్వైర్ ఆన్ ద గ్రౌండ్స్ ఫార్ రిమూవల్, ఎందుకు తీసేయాలి ప్రెసిడెంట్‌ని అని ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంక్వైరీ సమయంలో ప్రెసిడెంట్ స్వయంగా లేదా ప్రెసిడెంట్ తరఫున ఇంకెవరన్నా వచ్చి మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ఇది సెకండ్ హౌస్‌లో. ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్ ఈ 2 అయిన తర్వాత ఇఫ్ అప్రూవ్డ్ రెండో హౌస్ కూడా ఆ మెజారిటీతో అప్రూవ్ చేస్తే ప్రెసిడెంట్ స్టాండ్స్ ఇంపీచ్డ్, అంటే ఆయనను తీసేసినట్టు పరిగణిస్తారు. సో మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్కి వాడే మెజారిటీ చాలా ఎక్కువ. ఆ మెజారిటీ మనం ఇంకా దేనికి వాడము. ప్రెసిడెంట్ని తీసేయడానికి గ్రౌండ్ అయితే కాన్స్టిట్యూషన్ చెప్తుందో అది ఇంకా దేనికి ఉండదు. ఈ గ్రౌండ్ ఇంపార్టెంట్. ఈ 1/4 అని నేను ఇక్కడ రాశాను కదా, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ మెజారిటీ ఇంపార్టెంట్. ఇంత మెజారిటీ మళ్ళీ మనం ఇంకా రాజ్యాంగంలో దేనికి ఇంత మెజారిటీ అవసరం ఉండదు. ఒట్టి ప్రెసిడెంట్ని తీసేయడానికి మనం ఈ మెజారిటీ వాడతాం. ఇది రిమూవల్ ప్రొసీజర్. ప్రెసిడెంట్ రిమూవల్ తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఓత్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ ప్రమాణ స్వీకారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఒకటేమో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు, హూ అడ్మినిస్టర్స్ ఓత్, ఇది ఒకటి. ఫస్ట్ ఇది తెలియాలి. ఓత్ అడ్మినిస్టర్ చేసేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకవేళ వారు లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ సుప్రీం కోర్ట్. తర్వాత మామూలుగా ఈ ప్రమాణ స్వీకారాలన్నీ మనకి షెడ్యూల్ 3లో ఇవ్వడం జరుగుతుంది. అంటే షెడ్యూల్ 3లో మీకు అందరి ప్రమాణ స్వీకారాలు లిస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం మాత్రం షెడ్యూల్ 3లో ఉండదు. డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 60 కింద ఉంటుంది. అయితే ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రెసిడెంట్ ఏమని ప్రమాణం చేస్తారంటే టు ప్రొటెక్ట్, ప్రిజర్వ్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మిగతా వాళ్ళందరూ మేము రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని చేస్తారు. కానీ వీరు నేను రాజ్యాంగాన్ని సంరక్షిస్తాను అని చెప్పి చేస్తారు. సో రాజ్యాంగబద్ధుడినై ఉంటాను అనడానికి, రాజ్యాంగాన్ని సంరక్షిస్తాను అనడానికి చాలా తేడా ఉంటుంది. సో ప్రొటెక్ట్, ప్రిజర్వ్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్. ఈ పదాలు ఇద్దరి ప్రమాణ స్వీకారాలలో ఉంటాయి. ఒకటేమో ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం, ఇంకొకటేమో గవర్నర్ ప్రమాణ స్వీకారం. ఎందుకు ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అంటే వీరు యూనియన్ హెడ్, అంటే దేశానికే పెద్ద కాబట్టి వీరి ప్రమాణ స్వీకారం. గవర్నర్ ప్రమాణ స్వీకారంలో ఎందుకు ఉంటుంది అంటే వీరు స్టేట్ హెడ్ కాబట్టి వీరి ప్రమాణ స్వీకారం. వీరిద్దరి ప్రమాణ స్వీకారాల్లో మాత్రమే ప్రొటెక్ట్, ప్రిజర్వ్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. మిగతా వాళ్ళందరి ప్రమాణ స్వీకారాలలో అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగబద్ధుడినై నడుచుకుంటాను అని రాసుంటుంది, కానీ రాజ్యాంగాన్ని సంరక్షిస్తాను అని రాసుండదు. సో ఒకవేళ రాష్ట్రపతి రాజ్యాంగాన్ని సంరక్షించడంలో విఫలమైన లేదా రాజ్యాంగానికి విరుద్ధం వెళ్ళినా కూడా వారిని తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇంపీచ్మెంట్కి ఒకటే ఒక గ్రౌండ్ ఉంటుంది, వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. నేను రాజ్యాంగాన్ని సంరక్షిస్తాను అని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నా మొదటి బాధ్యత రాజ్యాంగాన్ని పాటించడం. ఒకవేళ నేను రాజ్యాంగాన్ని పాటించకపోతే నన్ను తీసేస్తారు, అది దాని అర్థం అనమాట. సో ఓత్ ఆర్టికల్ 60 కింద వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఆర్టికల్ 57 టెన్యూర్ అంటే ఒక వ్యక్తి భారత రాష్ట్రపతిగా ఎన్నిసార్లు ఎన్నుకోబడొచ్చు అన్న ప్రశ్నకి ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు అయినా ఎన్నుకోబడొచ్చు. ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే రీఎలెక్షన్కి ఎలిజిబిలిటీ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ క్యాన్ బీ రీఎలెక్టెడ్. మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు, గెలిస్తే రాష్ట్రపతి అవ్వచ్చు. ఎలెక్టెడ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. అదే మీరు అమెరికా రాష్ట్రపతిని చూడండి. అమెరికాకి ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే రాష్ట్రపతి కాగలరు, 2 సార్ల కంటే ఎక్కువ కావడానికి వీలు లేదు. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ టర్మ్ వచ్చేసి 2 టైమ్స్ మాత్రమే, దానికంటే ఎక్కువ వారు ఉండలేరు.
దాని తర్వాత లాస్ట్ మనకి కండిషన్స్ ఆఫ్ సర్విస్. కండిషన్స్ ఆఫ్ సర్విస్‌లో రాష్ట్రపతి జీతం ఎవరు ఫిక్స్ చేస్తారు? ఎక్కడి నుండి పే అయితది? రాష్ట్రపతికొచ్చే వసతులేంటి? ఇవన్నీ వస్తాయన్నమాట. మొదటిదేంటంటే సాలరీ అని అనం మనము ఎమాల్యుమెంట్ అని అంటాం. ఈ ఎమాల్యుమెంట్స్ ఏవైతే రాష్ట్రపతి ఉంటాయో ఇది ఫిక్స్డ్ బై పార్లమెంట్. దీన్ని నిర్ణయించే రైట్ పార్లమెంట్‌కి ఉంటుంది. చార్జ్డ్ ఆన్ టు కన్సాలిడేటెడ్ ఫండ్. చార్జ్డ్ ఆన్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే ఈ జీతాన్ని తగ్గించడానికి వీలుండదు. కన్సాలిడేటెడ్ ఫండ్ తగ్గించడానికి, మార్చడానికి అంటే పెంచొచ్చు కానీ తగ్గించడానికి వీలుండదు, ఆపడానికి వీలుండదు. సర్వకాల సర్వావస్థలలో రాష్ట్రపతి జీతాన్ని తగ్గించడానికి వీలుండదు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయినా కూడా రాష్ట్రపతి జీతాన్ని మాత్రం తగ్గించడానికి వీలుండదు. రెండవది ఏంటంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వీరు రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనొచ్చా అంటే క్యాన్ కంటెస్ట్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. వారు కంటెస్ట్ చేయొచ్చు. అయితే నీడ్ నాట్ రిజైన్. వారు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. రాజీనామా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పొరపాటున వారు ఎలెక్ట్ అయితే ఆ రోజు నుండి ఆ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీటుని వేకెంట్‌గా పరిగణింపబడుతుంది. అంటే ఇఫ్ ఎలెక్టెడ్ సీట్ డీమ్డ్ వేకెంట్. ఏ రోజైతే వాళ్ళు డీమ్డ్ వేకెంట్ ఆన్ టేకింగ్ ఓత్. రాష్ట్రపతి లాగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఆ సీటుని వేకెంట్‌గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మినిస్టర్, గవర్నర్, వైస్ ప్రెసిడెంట్ వీరెవ్వరూ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయడానికి రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఒకవేళ కంటెస్ట్ చేస్తే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో వారు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. వారి సీటు వారు ఏ రోజైతే ఒకవేళ ప్రెసిడెంట్ లాగా ఎన్నుకోబడితే ఏ రోజైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజు వాళ్ళ సీటు ఆటోమేటిక్‌గా వేకెంట్ అవుతుంది. ఇది సాలరీస్‌కి సంబంధించిన పాయింట్. ఇది ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకి సంబంధించిన పాయింట్. తర్వాత రాష్ట్రపతికి పెన్షన్ ఇస్తారు. రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో మనము ప్రెసిడెంట్ ఆఫీస్‌కి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేశాము. ఇది 2 ఎపిసోడ్స్‌లలో వస్తుంది. ఫస్ట్ దాంట్లో నేను ప్రెసిడెంట్ ఉండాలి అని చెప్పే ఆర్టికల్ ఏంటి? దాని తర్వాత ప్రెసిడెంట్ ఎందుకు ఉండాలి? ప్రెసిడెంట్ డ్యూటీస్ ఏంటి? బాధ్యతలేంటి? ప్రెసిడెంట్ ఎలా ఎన్నుకుంటాము? ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్‌లో ఎవరుంటారు? ప్రెసిడెంట్‌ని తీసేసే విధానం ఏంటి? ఏ ఆధారం మీద తీసేయొచ్చు? ప్రెసిడెంట్‌కి జీతం ఎవరు డిసైడ్ చేస్తారు? ఇవన్నీ నేను డిస్కస్ చేశాను. ఆబ్జెక్టివ్ టైప్ వరకు ఇవన్నీ అడుగుతారు. కానీ మీకు ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్‌కి ఏం ప్రశ్న వస్తుంది అంటే ఎలక్షన్ విధానం మీద ప్రశ్న వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ ఇయర్ ప్రెసిడెన్షియల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ విధానం మీద గ్రూప్ 1 మెయిన్స్‌లో వచ్చే ఆస్కారం ఉంది. ఆ ఎలక్షన్ విధానం మీద మీరు ఒక 150 నుండి 200 పదాలలో రాసుకుంటే చాలా మంచిది. ఎలక్షన్ విధానం ఎలా ఉంటుంది? దాని మీద విశ్లేషించుకుంటూ రాయాలి. ఎందుకు ఎలక్షన్ విధానం ఎలా ఉంది? ఎందుకు 50% స్టేట్‌లకి ఇవ్వడం జరుగుతుంది? ఎందుకు 50% పీపుల్‌కి ఇవ్వడం జరుగుతుంది? ఎందుకంటే ఇండియా ఫెడరేషన్. ప్రెసిడెంట్ ఈస్ నాట్ జస్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఈస్ ఆల్సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా. అందుకనే సమాన ప్రాతిపదిక మీద రాష్ట్రాలకి, ప్రజలకి ఓటు హక్కు ఇచ్చినట్టు ఉంటుందన్నమాట అది. సో ఇవన్నీ రాసుకుంటూ ఆన్సర్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే దాని మీద క్వెషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. దీంతో మనం ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ కంప్లీట్ చేశాము. నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ గురించి చర్చిస్తాను. థ్యాంక్ యూ.